నేను చెప్పాలి, నీవే చెప్పాలి. అట్లయితే చంపుతావు అన్నట్టు. అంతేనా? రేటుకే చంపుతామని. అంతేనా? అవును. మనసి చూసేలా ధనిత చూడండి. ఓ మనసి శరధలిత అంటే వాడిని చంపుతా, ఒక్క రేటుకే చంపుతానని అంటున్నావు గాని ముందు శంకరు వరము చేత వాడు పుట్టినప్పుడే ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యి వీనికి చావకుండా చిరంజీవి అయి బ్రతకాలని శంకు కిరీటం ఇచ్చాడు. శంకరుడు శంకు కిరీటం ఇచ్చాడు. ఘన శంకరు వరము చేత శంకు కిరీటము ధరించినాడు. ఇక వారికి చావెక్కడుంది? ఆ శంకు కిరీటము వారి తలపై ఎన్నాళ్ళున్నా వారికి చావేది. ఒకవేళ కిరీటం లేకుండా వారికి చావు గాని తలపైన కిరీటం ఉంటే వారికి చావేదండి. ఏమియుదో చదుగా ఏమియుదో చదుగా నాకెక్కడ ఏమి తోచడం లేదు. నా మనసులో కలిగిన బాధ, ఆ ప్రేమ ఎలా తీరుతుందో నాకు అర్థం కావడం లేదు స్వామి. దీనికి ఏమైనా ఉపాయం మీరే చెప్పాలి. నారాయణ, ఏదో ఇంద్రుడు ఎలా ఉన్నాడు, వారి రాజ్య పరిపాలన ఎలా చేస్తున్నాడు చూద్దామని నేనొస్తే దీనికి ఉపాయం చెప్పమని నీవు అంటున్నావు. అసలు దీనికి ఉపాయం ఏముంది? ఏదన్నా ఆలోచించు స్వామి. అయ్యో నా బ్రతుకును ఆలోచించు అంటున్నాను. ఒక్కటి ఆలోచన తట్టినది. ఏమిటది? అదేమిటనగా మరి దాన్ని నెరవేర్చే వాళ్ళు ఉంటే మాత్రము వానికి కొత్త సావని అనుకుంటున్నాను. పతివ్రతత్వమునా పేరు మహించనింతకిక పేరు పడంతల వారి జనేత్రులందు చెలువప్పుల పేర్పడన్న హార్య బృందారక నింతకిక దానవ కాంతయే పేర్పడించదు. మీరన్న మాట ఏంటో నాకు చెప్పండి, తేటగా చెప్పండి. భూరి పతివ్రతత్వమున పతివ్రతలలో ఈ ఆడవాళ్ళలో పతివ్రతత్వము కలిగినటువంటి సాధ్వి శిరోరత్నము ఒక రత్నముతో సమానమైనటువంటి అమ్మాయి ఎవరంటే ఎవరది? భోటులలో అనసూయాదేవి. ఆ అనసూయాదేవి పతివ్రత. అవును. ముగ్గురు త్రిమూర్తులై వెళ్ళి ఆమెను నగ్నంగా భోజనం పెట్టమని అడిగారు. నగ్నంగా అంటే వస్త్రము లేకుండా
ఒంటి పైన వస్త్రం లేకుండా అన్నం పెట్టమని త్రిమూర్తులే అడిగారు. అటు త్రిమూర్తులు అడిగితే ఆ అమ్మాయి ఏం చేశాది? ఆ త్రిమూర్తులను పాపలుగా చేసినది. చిన్న పాపలకైతే శరీరం చూసినా ఏం కాదు కదా అని అట్టి త్రిమూర్తులను కోరాలని అర్థము కోరాలని త్రిమూర్తులని చిన్న పసిపాపలుగా చేసి జోలపాట పాడి వారికి భోజనం పెట్టి ఆ విధంగా ఉంచినటువంటి ఆ అమ్మాయి మిక్కిలి పతివ్రత బోటులలోనే ఆమె సాటి రారు ఎవరే కానీ అంతటి పతివ్రతత్వం కలిగినటువంటి ఆ అమ్మాయి. ఆమె కాకుండా సీతాదేవి, హాల్యాదేవి, సూర్యోదయము ఆపినటువంటి ఆర్యుని సతి సుమతి, ఇలా ఎందరెందరో ప్రపంచం లోపల పతివ్రతలు ఉన్నారు. అందులో ఈ ఎందరికన్నా అతడు చేసుకున్నటువంటి బృందాన్ని అటువంటి అమ్మాయి మిక్కిలి పతివ్రత, మంచి పతివ్రత, అన్యమెరుగైనటువంటి ఇల్లాలి, చక్కనైనటువంటి రూపం కలిగింది. భర్త పద సేవ దప్ప వేరి అన్యమెరుగైనటువంటి ఇల్లాలి ఆ అమ్మాయి మిక్కిలి పతివ్రత. వీరికి శంకు కిరీటమే కాపాడుతూ ఉంది అంటే ఆ అమ్మాయి పతివ్రతత్వము కూడా పానం పోకుండా కాపాడుతుంది వాడిని. విన్నావా? ఆమె పతివ్రతత్వము కూడా తోడై వారికి ప్రాణం పోకుండా కాపాడుతుంది. అయితే నా ఒక అనుమానం ఏమిటంటే, ఏమిటి స్వామిది? ఒకవేళ నా అనుమానము ఆ పతివ్రత తొందరగా చెప్పు. అంతేనా? సరే సరే. నా అనుమానం ఏమిటంటే, ఒకవేళ ఆ అమ్మాయి పతివ్రతత్వం పోతే ఆమె పతివ్రతత్వం చెడిపోయినట్టయితే వాస్తవానికి చావు మూడుతుందా అని నా ఆలోచన. భార్య పతివ్రత అయితే భర్తకు ఆయుష్ పెరుగుతుందని. అవును. భార్య జాయిని అయితే భర్త ఆయుష్ తరిగిపోతుంది. కాబట్టి ఒకవేళ ఆ తులసిని ఎవరైనా భంగపుచ్చినట్టయితే ఆమె పతివ్రతము చెడిపోతాది. ఆ యొక్క జలందరికి ఆయుష్ కొంత దగ్గర పడుతుందని. మరి అతి భీకరుడైనటువంటి వాడిని పెళ్ళాం వద్దకు వెళ్ళాలంటే ఎవడైనా వెళుతాడా? మరి ఆ అమ్మాయి పతివ్రతత్వం భంగం చేసేటువంటి వీరుడు కావాలి. మరి అతడు ఎవరు కావాలి? అనుమానమే మరి. చెప్పావయ్యా, నాకు అనుకూలమైన ముచ్చట, నాకు అక్కలకచ్చే ముచ్చట చెప్పావు అంటే నీ నేను మర్చిపోయేవాడిని కాదు. ఇప్పుడు తులసిని భంగపుచ్చి అది దాన్ని ప్రేమించి తక్షణమే తిరిగి వస్తాడు. ఒక్కసారి అచ్చుకొని వస్తాడు. అయ్యా ఉపాయం చెప్పినందుకు నన్నే అనుకుంటాను కష్టాను అంటే సామె చెబుతున్నాను. నేను వెళ్ళి తులసిని భంగపుచ్చి ప్రేమించి మాటలతో కవ్వించి నవ్వించి మైమరపించి ఇక దాన్ని ప్రేమించి వస్తాడయ్యా. నారాయణ. చప్పట్లు కొట్టాలి సరిగ్గా. అంటే నీవే వెళ్ళి అమ్మాయిని భంగం చేసి వస్తావా? భంగము చేసి వస్తావా? నీ వల్లమేంటి? నేను వెళ్ళినట్టు ఏ పని చేయమే కావాలి కదా, ఉపజయము కావచ్చు. నారాయణ నారాయణ నారాయణ. ఎంత మూర్ఖ మతి చెప్పినంత మాత్రమున సంతోషము చేత ఉర్రతలుగుతున్నావు. ఆ అన్మిషాపతి మును రమించు హాలి అనుకున్నావా? హాలి
ఆర్యాదేవిని కూడా నీవు చూసినావు ఒకప్పుడు. చూశాను. ఆ నందమునికి ముగ్ధుడయ్యావు. ముగ్ధుడనయ్యి ఎలాగైనా ఈ ఆర్యాదేవిని పొందాలనుకున్నావు. అవును. పొందాలంటే గౌతమ మహర్షి ఎప్పుడు కూడా ఆమెతో ఉంటున్నాడు. మరి ఎలా ప్రేమించాలి, అమ్మాయి వద్దకు ఎలా వెళ్ళాలని మనసు పడ్డదని తీసిపెట్టేటోని కాదు. ఆడవాళ్ళు అంటే పడిసత్తం. అది అందుకని ఆ గౌతమ మహాముని ఎలా వెళ్ళాలని ఒకనాడు దీర్ఘంగా ఆలోచించుకొని కపట కోడి పుంజు అవతారం ధరించి అది రాత్రి వేళ అంటే రాత్రి వేళనే అది మగతనం. రాత్రి వేళనే అతని పంచన కొక్కరోకో అని కూసినావు. కూయగానే కోడి కూసినది కదా అని అతడు తెల్లవారుతుందని అతడు గౌతమ మహాముని సముద్ర తీరం వెళ్లి స్నానం చేసి సూర్య నమస్కారం చేసేవాడు. ఎలాగో కోడి కూసిందని అతడు వెళ్ళిపోయినాడు. అతను వెళ్ళిపోగానే నిజ రూపం ధరించి నిర్మించాల్సి వచ్చినవిగా. నువ్వు ఇంట్లో వచ్చి అమ్మాయిని ఎలాగైనా ప్రేమించాలని బలవంతం చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన అతనికి ఎంతకు తెలారడం లేదు. ఇదేమిటి అని అతని దివ్య దృష్టి గ్రహించి చూడగానే నీవు ఇంద్రుడి అందులో వచ్చి ఉన్నావు. ఇంద్ర, నీకు ఈ విధంగా నా భార్య నీకు కావాలా అని గొప్ప దిక్కు మనసుండయి కన్నులు ఎర్రను చేస్తూ మా ఉగ్ర రూపము చేత పరుగు పరుగున ఇంటికి వచ్చి ఓరి ఇంద్ర, నువ్వు దేనికైతే ఆశించి వచ్చినావో నీవు అదే విధంగా నీ నిలువెల్ల యోనులవుగాక అని చెప్పించినాడు. నిలువెల్ల యోనులవుగాక అంటే ఇక నీ నిలువెల్ల యోనులైపోయినాయి. గజ 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 వణుకుతున్నావు. స్వామిని అతని పదముల పడినావు. నేను దేవేంద్రుడను, దేవతలకే దేవనాయకుడను. ఈ యోనుడు పెట్టుకొని నేను పోతే నా ఇచ్చని నా సిక్కుపోతుంది, నన్ను కాపాడు మాయని తటాలన అతని పదముల పడినావు. పడగానే అప్పుడు అతని కోపం శాంతించి ఇంద్రుడు కదా, దేవతలకు దేవనాయకుడు కదా అని శాంతించి తిరుగు మళ్ళీ ఏమిచ్చాడు, నీకు కన్నులు గాను, లోకములకేమో కన్నులు గాను, నెమలి కన్నులు గాను, నీకేమో మానవులు గాని అదే విధంగా ఉంటుంది అని మళ్ళీ తిరుగు శాపం ఇచ్చినాడు. అట్లా కూడా నీకు మంచి పేరు వచ్చింది. ఆ అమ్మాయి నీవు చక్రాతి అయిపోదు అని ఆమె శాపం ఇచ్చినాడు. నీ వల్ల ఆమె బండ అయిపోయింది, నీకేమో నిలువెల్ల యోనుడైంది. అది కూడా ఇంకా నీకు సిగ్గు అనిపిస్తలేదు. 1000 కన్నులతో నన్ను కొని ఆడుతున్నారు. నన్ను 1000 కన్నులు ఎంత కఠిన హృదయం కలిగిన ఆడది కానీ నన్ను చూసిన దాని మనసు కొంత కరిగిపోతుంది. నా మాటలతో మరికొంత కరిగిపోతాయి. నా మాటలతో నా ముచ్చలతో మనసును కరగదీసి అది నేను పిలవకుండా నా మాటలకి ఎదురుకొచ్చిన బిగ్గరగా అవకాశం ఆ విధంగా ఏముందో గాని ఆడవాళ్ళు చూస్తే నిన్ను అబ్బా ఇతడు అందంగా ఉన్నాడని నీ పైకే వస్తారు. ఎంత మోసమతి గాని, ఎంత మోసమతి గాని, ఎంత మోసమతి గాని, కానీ ఎంత మూర్ఖమతివి నీవు. అవును, ఎందుకు వాడి పెళ్ళాన్ని ఆయన పతివ్రతత్వం కాస్త భంగం చేస్తే తప్పకుండా వానికి చావు మూడుతుందని పుష్కుని నేను అన్నానో లేదో. ఇక ఎలాగైనా నేనే పెడతాను.
పడడంతో లేదు ఎందుకు నేనే వెళ్తాను వారి భార్యను ప్రేమిస్తాను అని నీవు అంటున్నావంటే మూర్ఖత్వం కదా. ఆ కాంత విముడు వచ్చినట్టయితే నిన్ను రెండుగా జీవిస్తాను. ఒకవేళ తులసిని ప్రేమించే సమయంలోన ఆ జలంధ్రుడు నా కంటి కనిపించినట్టయితే వాడిని శిరస్సు నరికి ఆ తులసిని తీసుకొని వస్తా స్వామి. ఒకవేళ నా కంటికే వాడు కనిపిస్తే గిట్ట బలిత కనబడాలి, ఇడుబడదు నా కాలి కింద వాడిని చంపేస్తారు. అంటే నేను బిడ్డకిస్తాను కావచ్చా బియ్యం తోడకూడి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తావా? నా ఇంటికి తీసుకొని వచ్చి దాన్ని పెళ్లి చేసుకొని ఒక్కసారి గట్టిగా దాన్ని ముట్టు పెట్టుకొని దూరం ఉండవయ్యా కాస్త ఆయన మీద పడతారా ఉన్నదే గింత అంటున్నాడు. నువ్వు వేరే పిల్లలు ఎక్కున్నావు ఉన్న మూడాడు ఉన్నాడు చూసుకుంటా. అయినా మరి ఇద్దరు ఒక్క రకంగా పట్టారు. నీవంతటి వీరుడు పుట్టల రెక్కలే నరికినటువంటి వజ్రాయుధం నీ చేతిలో ఉండగా వాడెంత మొన్నటి వాడు. అవునవును మొన్నటి వాడు వాళ్ళకు నాకు లెక్కయ్యా. వీరుడవు శూరుడవు అయినా నీ వాడి ముందు సాధిస్తావు. నిజంగా నాకు తెలుసు సాధించే తీరుతారు. ఒకవేళ నేను వేరే సమయంలో అడ్డవచ్చినట్టయితే అన్ని కొట్టి ఈ రకమైన పైకి లేపి ఎగిరేసి నరికేస్తాను. సరే మరి నాకు సెలవా? ఆదివారం కాదు, సెలవు లేదు. మళ్ళీ ఏం ముచ్చటయ్యా? చిన్న ముచ్చట. మళ్ళీ ఏం తట్టుకునే ఈ ముచ్చట జనాలు చెప్పావు కానీ మరి నీ కడపలో మాట్లాడదు ఎందుకు? మరి ఈ ముచ్చట వెళ్ళి వారికి చెప్పినట్టయితే ఇక వాడంతే ఇంక అదో ఇదైతే. నారాయణ నమో నమో నారాయణ. మరిసిపో. అబద్ధమాడను నిజము చెప్పాను. నిజం చెప్పను అబద్ధమాడు. 3 రోజుల అబద్ధమాడు మర్చిపోయినా. నిజము చెప్పవు అబద్ధమాడను. మర్చిపోయాను. అయినా నీవు దేవతల పక్షపాతి, అయినా మీ ముందా నేను అబద్ధమాడి వాడికి చెప్పేది? ఆ రాక్షసునికి నేనెందుకు చెప్తాను? ఎలాగైనా వాడికి కావాలి. వాడికి చెప్పను. వానికి నేనెందుకు చెప్తాను? ఒకవేళ నువ్వు చెప్పితే తులసిని ప్రేమించి నేను ఇంటికి వచ్చేటప్పుడు చెప్పు, ఏం కాదు కదా. అంతే. ఆశీర్వదించయ్యా. నువ్వు లవ్ యుద్ధంలో గెలవాలని ఆశీర్వదించు. అయ్యా సరే. అదే విధంగా ఈ పని నాకు అయ్యేస్తుందా? నీకు అసలు మంచి పని ఈ పని నాకు అయ్యేస్తుంది కాబట్టి వెళ్తున్నాను నేను. 7 కన్నుల పడ్డా పర్వాలేదు. ఏడవైనా కానీ అసలు వాళ్ళు చూస్తేనే నీ పైన మక్కువ వేసుకుంటారు. నారాయణ నారాయణ నమో నమో నారాయణ నారాయణ నారాయణ. భక్తులందరూ చల్లబడ్డారు. గట్టి కొట్టండి. దెబ్బలు జరుగుతాయి. ఇప్పుడు కాలం అట్లనే చెయ్యాలి. చూడు
ఇంద్రుని వద్దకు వెళ్ళి కాస్త ఆ అమ్మాయి మంచి పతివ్రత, ఆ అమ్మాయిని ఒకవేళ ప్రేమించినట్టయితే వాడికి చావు మూడుతుందని చెప్పగానే నా సామిరంగా నిప్పులు దొక్కిన కోతిలాగా గంతులు వేస్తాను. ఇక నేను మొగోడిని, నేను ఎలాగైనా దాని దగ్గరికి వెళ్తా, ఆ అమ్మాయితో ప్రేమిస్తా, దాన్ని తీసుకొనే వస్తాడంటాడు. నారాయణ, ఆడోళ్ళని చూస్తే ఓర్వలేని వీనికి తగిన బుద్ధి కావాలి. ముందు వీని పని కావాలి. వీని పని అయినంతనే మళ్ళీ తర్వాత ఆలోచన. అది కల్లా కపటం పై వచ్చే నల్లా నయ్యారా, కల్లాల మీద పిల్లలవే అల్లరి స్వామిరా, నల్లా నయ్యారా, కల్లా కపటం పై వచ్చే నల్లా నయ్యారా, కల్లాల మీద పిల్లలవే అల్లరి స్వామిరా, నల్లా నయ్యారా, కల్లా కపటం పై వచ్చే నల్లా నయ్యారా, కల్లాల మీద పిల్లలవే అల్లరి స్వామిరా, నల్లా నయ్యారా, కల్లా కపటం పై వచ్చే నల్లా నయ్యారా, కల్లాల మీద పిల్లలవే అల్లరి స్వామిరా, నల్లా నయ్యారా. అతని పుట్టినవాడా, అతను పుట్టినవాడా, మేనమామలు దొరికినవాడా, అతను పుట్టినవాడా, మేనమామలు దొరికినవాడా, అతను పుట్టినవాడా, ముసలితను దొరికినవాడా, అతను పుట్టినవాడా, ముసలితను దొరికినవాడా. రాక్షస సమూహాన్ని రణవేరి ప్రాంతాలతో ఆ సులోకాలకు వెళ్ళి ఇంద్రుడి భార్య శశిదేవిని తీసుకువచ్చి పెళ్లి చేసుకోవడమే నా కర్తవ్యం. ఇప్పుడు ఈ ముచ్చట తీసుకువెళ్ళి జలంధరుడికి చెప్పాలి. ఎందుకంటే పాపం ఆ అమ్మాయి అందులో ఉంటుంది, కారాగారంలో. ఈ ముచ్చట జలంధరుడికి చెప్పినట్టయితే జలంధరుడు వెళ్ళి వాడిని తన్నినప్పుడు నాకు ఇక ఎంతో ఆనందం అనిపిస్తుంది, కడుపు నిండినట్టు అవుతుంది.